హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 34. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ వీక్ రీసెంట్గా ఎందుకు ఎక్కువ హేట్ లభిస్తుంది, బీటీఎస్ వారు మన ఆర్మీ చదవడానికి రికమెండ్ చేసే బుక్స్ ఏంటి, జిమిన్ కొరియన్ యాక్ట్రెస్తో నిజంగానే డేటింగ్ చేస్తున్నాడా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాష్టాగ్ ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీకు రీసెంట్గా ఎందుకు ఎక్కువ హేట్ లభిస్తుంది? మన బీటీఎస్ వారు చాలా హంబుల్ పర్సన్స్. వీరు పర్సన్ స్టేటస్, కలర్, జెండర్ లాంటివి ఏవి పట్టించుకోకుండా అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే మనకు బీటీఎస్ వారంటే అంత ఇష్టం. వీరి మ్యూజిక్ అండ్ హంబుల్నెస్ వలన రోజు రోజుకి వీరి పాపులారిటీ త్రూ అవుట్ ద వరల్డ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒక గ్రూప్ లేదా పర్సన్ పాపులర్ అవుతున్నారంటే వాళ్ళకి సపోర్టర్స్తో పాటు హేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు అన్నట్టు. అలాగే బీటీఎస్ వారికి కూడా సపోర్టర్స్ ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం హేటర్స్ కూడా ఉన్నారు. ఈ హేటర్స్ అప్పుడప్పుడు మన బీటీఎస్ వారిపై ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ థింగ్స్ని కూడా నెగిటివ్ వేలో చూస్తారు. రీసెంట్గా మన బేబీ టైగర్ వీపై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. మనందరికీ తెలుసు బీటీఎస్లో మన గుసీబాయ్ వి చాలా ఫేమస్. పాపులర్ ప్యారిస్ షోకి కూడా అటెండ్ అయ్యాడు. కొంతమంది హేటర్స్ ఏం చెప్తున్నారంటే వీకు ఎక్కువ ఫ్యాన్ బేస్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం వలన తను రూడ్గా మారిపోయాడని, చాలా ప్రౌడ్ అండ్ ఎరోగెంట్గా ఫీల్ అవుతున్నాడని చెప్పారు. కానీ అలా ఎందుకు చెప్తున్నారు? రీసెంట్గానే ఎమర్జెన్సీ డిక్లరేషన్ అనే సౌత్ కొరియన్ డిజాస్టర్ యాక్షన్ ఫిల్మ్కు వీఐపీ ప్రివ్యూ కోసం మన జిన్ను అండ్ వీను ఇన్వైట్ చేశారంట. జిన్ మాత్రం షోకి కరెక్ట్గా టైంకి చేరుకున్నాడు, బట్ వీ చేరుకోలేదు. ఎంత వెయిట్ చేసినా వీ ఆ షోకి అటెండ్ అవ్వలేకపోయాడు. దీన్ని బేస్ చేసుకుని వీ కావాలని వీఐపీ ప్రివ్యూకు రాలేదని, అందరినీ వెయిట్ చేసేలా చేశాడని కొంతమంది హెటర్స్ చెప్తున్నారు. బట్ మన ఆర్మీ మాత్రం వీను సపోర్ట్ చేస్తూ వీ అలాంటి వాడు కాదని, తనకి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వలన వీఐపీ ప్రివ్యూకు రాలేదని చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు వీను ఈ షోకి ఇన్వైట్ చేయలేదని చెప్తున్నారు. కరెక్ట్ రీజన్స్ ఏంటో ఇంకా ఎవరికి తెలియదు. వీ ఈ షోకు అటెండ్ అవ్వకపోయినా జిన్ అటెండ్ అయ్యాడు. బీటీఎస్లో ఎవరు షోకు అటెండ్ అయినా ఒకటి. సో మన బ్యాంగ్టన్ స్క్వాడ్ను రిప్రజెంట్ చేస్తూ జిన్ ఈ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. బీటీఎస్ వారు మన ఆర్మీ చదవడానికి రికమెండ్ చేసే బుక్స్ ఏంటి? ముందు చెప్పినట్టు బీటీఎస్ వారు వరల్డ్ వైడ్ పాపులర్ అవడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. వారి హార్డ్ వర్క్, డెడికేషన్ కొన్ని రీజన్స్ అయితే, సెల్ఫ్ లవ్, కాన్ఫిడెన్స్, పర్సిస్టెన్స్ అనేవి మరికొన్ని రీజన్స్. బీటీఎస్ వారు వారి మ్యూజిక్ కెరీర్తో పాటు లైఫ్కి సంబంధించిన ఎన్నో బుక్స్ చదివారు. అయినో బుక్స్ చదవడం కొంచెం బోరింగ్గా ఉండవచ్చు, బట్ ఒక మంచి బుక్ మనకి ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ను నేర్పిస్తుంది. బీటీఎస్లో కూడా ఆల్మోస్ట్ అందరూ బుక్ లవర్సే. నేను అకాడమిక్ బుక్స్ గురించి చెప్పడం లేదు, లైఫ్లో మనకు ఉపయోగపడేలా, మనల్ని లైఫ్లో ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అయ్యే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి చెప్తున్నాను. ముందుగా బీటీఎస్ వారు చదివిన కొన్ని బుక్స్ నేమ్స్ తెలుసుకుందాం. ఆ బుక్సే హ్యూమన్ యాక్ట్స్, మీ బిఫోర్ యూ, ద లిటిల్ ప్రిన్స్, ద ఆల్కెమిస్ట్, ఆర్ట్ ఆఫ్ లవింగ్ లాంటి ఎన్నో బుక్స్ను బీటీఎస్ వారు చదివారు. బీటీఎస్లో అందరికంటే ఎక్కువగా మన లీడర్ ఆర్ఎం అండ్ క్యూట్ క్యాట్ షోగా చాలా బుక్స్ చదివారు. ఇప్పుడు నేను మీకు బీటీఎస్ వారు రికమెండ్ చేసే టాప్ 10 బుక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ బుక్ నేమ్ వచ్చి డిమైన్. ఈ బుక్ నిజంగా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బుక్ మన లీడర్ ఆర్ఎం పర్సనల్ ఫేవరెట్ బుక్ కూడా. నెక్స్ట్ బుక్ వచ్చి జోజో మోయిస్ రాసిన మీ బిఫోర్ యూ. ఈ బుక్లో రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి ఎంతో చక్కగా ఆథర్ వివరించారు. నెక్స్ట్ బుక్ వచ్చి ద లిటిల్ ప్రైమ్. ఈ బుక్ ఫ్రెండ్షిప్ అండ్ అదర్ లైఫ్ క్వాలిటీస్ గురించి తెలియజేస్తుంది. ఈ బుక్ మన గోల్డెన్ మక్నే అయిన జంకుక్ ఫేవరెట్ బుక్. నెక్స్ట్ బుక్ వచ్చి ఐ డిసైడెడ్ టు లీవ్ యాజ్ మీ. ఈ బుక్ కూడా మన జంకుక్ ఫేవరెట్ బుక్స్లో ఒకటి. ఈ బుక్ను స్వయంగా జేకేని రికమెండ్ చేయడంతో ఈ బుక్ చాలా పాపులర్ బుక్గా మారిపోయింది. ఎంత పాపులర్ అయిందంటే ఈ బుక్ ఆథర్ అయిన కిమ్ సో హ్యూన్ తను రాసిన బుక్ చదివినందుకు జేకేకు ధన్యవాదాలు తెలిపారు. నెక్స్ట్ మన జేహోప్ రికమెండ్ చేసిన బుక్ వచ్చి లివింగ్, లవింగ్ అండ్ లెర్నింగ్. ఈ బుక్లో జీవితంలో మనం ఎలా థింగ్స్ నేర్చుకోవాలి, ఇంకా మంచి జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పారు. నెక్స్ట్ షూగా రికమెండ్ చేసిన బుక్ వచ్చి కిచెన్ బై బనానా యోషిమోటో. ఈ బుక్ అంటే షూగాకు చాలా ఇష్టమట. నెక్స్ట్ మన వీ ఫేవరెట్ బుక్ వచ్చి ద పవర్ ఆఫ్ వర్డ్స్. ఈ బుక్లో మనం మాట్లాడే ప్రతి మాట ఎంత విలువైనదని, ఎలా మన మాటలు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో బాగా చెప్పారు. నెక్స్ట్ మన బేబీ వచ్చి జిమిన్ ఫేవరెట్ బుక్ వచ్చి బిట్వీన్ కామన్ ప్యాషన్. ఈ బుక్లో కూడా మన ప్యాషన్ రిలేటెడ్ చాలా విషయాలను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ ఫేవరెట్ బుక్ వచ్చి ఐఎమ్ గ్లాడ్ యూ లివ్ లైక్ ఏ బోనో బోనో. ఈ బుక్ కేవలం కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఈ బుక్ మన జిన్ ఫేవరెట్ బుక్. ఫైనల్గా బీటీఎస్ మెంబర్స్ అందరూ కలిసి రికమెండ్ చేసే బుక్ ద ఆల్కెమిస్ట్. ఈ బుక్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కేటగిరీలో టాప్ ర్యాంక్లో ఉంటుంది. ఈ బుక్ మనకు లైఫ్లో ఎప్పుడు గివప్ చేయకూడదని మోటివేటివ్ మెసేజ్ని ఇస్తుంది. ఈ బుక్ చదవడం ద్వారా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మన డ్రీమ్స్ పట్ల క్లియర్ విజన్ ఏర్పడుతుంది. సో ఇవి గైస్ బీటీఎస్ వారి ఫేవరెట్ బుక్స్. నాకు తెలుసు బీటీఎస్ వారి ఫేవరెట్ బుక్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుదాం అనుకుంటారు. బట్ మన వద్ద ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కొనడానికి మనీ ఉండదు. ఒకవేళ చదవడానికి టైం ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి బెస్ట్ వే ఆడియో బుక్స్. మనం ఆడియో బుక్స్ని ఎక్కడి నుండైనా వినవచ్చు. మన ఇండియాలో అయితే ఆడియో బుక్స్ను రీజనల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీలో ప్రొవైడ్ చేసే ద బెస్ట్ యాప్ కూకు ఎఫ్ఎం. ఈ కూకు ఎఫ్ఎం యాప్లో చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లైక్ ద ఆల్కెమిస్ట్, సైకాలజీ ఆఫ్ మనీ, యూ కాంట్ హర్ట్ మీ లాంటి వండర్ఫుల్ బుక్స్ యొక్క ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆడియన్స్కి అర్థమయ్యేటట్లు ఈ ఆడియో బుక్స్ నరేషన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కూకు ఎఫ్ఎం యాప్లో ఇంకా ఇలాంటి ఎన్నో ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి.
మీరు కూడా ఆ బుక్స్ను వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా పిన్నెడ్ కామెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు కానీ మన ఛానల్ కూపన్ కోడ్ అయిన NKF200ను అప్లై చేస్తే మీకు యాన్యువల్ సబ్స్క్రిప్షన్పై 50% డిస్కౌంట్ లభించి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ 199 రూపీస్కే లభిస్తుంది. ఈ ఆఫర్ వెంటనే సైన్ అప్ అయ్యే ఫస్ట్ 250 యూజర్స్కి మాత్రమే. సో మీరు కూడా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కుకు ఎఫ్ఎం యాప్లో ఆడియో బుక్స్ను ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. BTS వారు రికమెండ్ చేసిన బుక్స్లో నా ఫేవరెట్ బుక్ వచ్చి ద ఆల్కెమిస్ట్. మీ ఫేవరెట్ బుక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జిమిన్ కొరియన్ యాక్ట్రెస్తో నిజంగానే డేటింగ్ చేస్తున్నాడా? BTS వారు వరల్డ్ వైడ్ ఫేమస్ అవడంతో వీరే చిన్న పని చేసినా అది పెద్ద అటెన్షన్ను గ్రాప్ చేస్తుంది. సో అందుకని మన BTS మెంబర్స్ ఫీమేల్ సెలబ్రిటీస్కు దూరంగా ఉంటారు. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇప్పటికీ చాలాసార్లు BTS మెంబర్స్ డేటింగ్ రూమర్స్ గురించి చెప్పాను. మనం ఈ టాపిక్ పై ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా ఎప్పటికప్పుడు న్యూ డేటింగ్ రూమర్స్ పుట్టుకొని వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక డేటింగ్ రూమర్ని మన జిమిన్ కూడా ఫేస్ చేస్తున్నాడు. BTSలో మన క్యూట్ బేబీ మోచి అయిన జిమిన్కు హ్యూజ్ గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో తనంటే చాలా మందికి ఇష్టం. జూలై 18వ తేదీన ఎవరో అనానమస్ నెటిజన్ పాపులర్ ఫారం అయిన పాన్ నెట్లో ఒక పోస్ట్ను క్రియేట్ చేశారు. పాన్ అంటే నెట్ ద్వారా మేనేజ్ చేయబడే ఒక ఫోరం. సింపుల్గా చెప్పాలంటే ఇది కొరియాలోని న్యూస్ పోర్టల్ లాంటిది. నేట్తో పాటు నేవర్ అని ఇంకొక న్యూస్ పోర్టల్ కూడా ఉంది. నేవర్లో న్యూస్ బాగుంటుంది అండ్ ఇది పన్నెట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్. బట్ పన్నెట్లో ఉండే యూజర్స్ మోస్ట్లీ కేపాప్ ఫ్యాన్స్ అండ్ వీరంతా ఆల్మోస్ట్ కాలేజెస్లో చదువుకునే స్టూడెంట్స్. కొంచెం మెచ్యూర్ అండ్ ఏజ్డ్ ఫ్యాన్స్ మనకి ఇక్కడ కనిపించారు. అలాగే ఒక ఇమ్మెచ్యూర్ నెటిజన్ పన్నెట్లో BTS జిమిన్ అండ్ సౌత్ కొరియన్ యాక్ట్రెస్ అయిన సంగ్దేయున్ డేటింగ్ చేసుకుంటున్నారని 12 ఎవిడెన్సెస్ను పోస్ట్ చేశారు. నార్మల్గా వీళ్ళిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఈ నెటిజన్ కొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడంతో కొంతమంది జిమిన్ అండ్ సంగ్దేయున్ డేటింగ్ చేసుకుంటున్నారని నమ్ముతున్నారు. ఆ నెటిజన్ క్రియేట్ చేసిన పోస్ట్కు టైటిల్ ఈ విధంగా ఉంది: ప్రూఫ్ ఆఫ్ బంగ్తాన్ జిమిన్ డేటింగ్ సంగ్దేయున్. అతను ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్లో కొన్ని ఏంటంటే ఇద్దరు ఐడల్స్ వేసుకునే సిమిలర్ యాక్సెసరీస్, సేమ్ టైంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టడం, ఈవెంట్స్ ఏవైనా ఉంటే వాటికి సేమ్ టైంలో అటెండ్ అవ్వడం లాంటివి. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఏ టోటల్ ఆఫ్ 12 ఎవిడెన్సెస్ను ఆ వ్యక్తి పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఆ 12 ఎవిడెన్సెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ ఎవిడెన్స్ వచ్చి జిమిన్ అండ్ దేయున్ సేమ్ ఇయర్ రింగ్స్ వేసుకోవడం. మీ అందరికీ మన జిమిన్ తన ఫ్రెండ్షిప్ టాటూని చూపిస్తూ పోస్ట్ చేసిన పిక్ గుర్తుండే ఉంటుంది. ఈ పిక్ను బాగా అబ్జర్వ్ చేస్తే జిమిన్ తన ఇయర్ రింగ్స్ వేసుకుని ఉండడం మనం గమనించవచ్చు. సేమ్ అలాంటి ఇయర్ రింగ్స్ని దేయున్ కూడా వేసుకుందంట. అది కూడా ఒకే రోజున. ఆ రోజు డేట్ వచ్చి 29th జూన్. నార్మల్గా ఆలోచిస్తే సేమ్ మోడల్లో ఉండే ఇయర్ రింగ్స్ చాలానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దేయున్ ఆ ఇయర్ రింగ్ను ఎప్పటి నుండో వేసుకుని ఉండవచ్చు. లేదా మన జిమిన్ ముందు నుండే ఆ ఇయర్ రింగ్స్ వేసుకుని ఉంటాడు. అదేదో కోయిన్సిడెంటల్లీ అలా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే సేమ్ అవే ఇయర్ రింగ్స్ను సేమ్ అదే రోజున వేరే సెలబ్రిటీస్ వేసుకుని ఉండవచ్చు. బట్ వీళ్ళిద్దరూ మాత్రమే వేసుకున్నారని, అందుకే డేటింగ్ చేసుకుంటున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. సెకండ్ ఎవిడెన్స్ వచ్చి ఇద్దరు కూడా సేమ్ ఒకే రోజున ఒకే టైంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టడం. యాక్చువల్గా చెప్పాలంటే 4 minutes అటు ఇటుగా స్టోరీ పెట్టారు. IG స్టోరీ పెట్టారు కానీ ఒకరి ఫోటోలు ఒకరు పెట్టుకోలేదు కదా. ఒకవేళ అలా జరిగితే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. బట్ అలాంటిదేం జరగలేదు. నెక్స్ట్ థర్డ్ ఎవిడెన్స్ వచ్చి జిమిన్ అండ్ దేయున్ సేమ్ సాకర్ గేమ్కు అటెండ్ అవ్వడం. అది కూడా దేయున్స్ బర్త్డే రోజైన జూన్ 14వ తేదీన. సాకర్ గేమ్ అంటే చాలా మందికి ఇష్టం. వీళ్ళిద్దరిలాగే ఇంకెవరైనా ఆ రోజు జరిగిన సాకర్ గేమ్కు వెళ్ళుండవచ్చు. స్టేడియంలో జిమిన్ ఒక చోట ఉంటే దేయున్ ఇంకొక చోట ఉంది. కొంతమంది జిమిన్ను ఆ రోజు స్టేడియంలో నోటీస్ చేశారు. దేయున్ తన IG స్టోరీలో సాకర్ గేమ్ పిక్స్ను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ ఎవిడెన్స్ వచ్చి దేయున్ మన జిమిన్ రికమెండ్ చేసిన మూవీని చూసిందంట. జిమిన్ను కొన్ని మూవీస్ సజెస్ట్ చేయమని మన ఆర్మీస్ అడిగినప్పుడు జిమిన్ కొన్ని మూవీస్ సజెస్ట్ చేశాడు. వాటిలో అలైడ్ అనే మూవీ కూడా ఉంది. దేయున్ తన IG స్టోరీలో అలైడ్ మూవీ ఫొటోస్ను పోస్ట్ చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఎవిడెన్స్ వచ్చి జిమిన్ను తన ఫ్రీ టైంలో ఏం చేస్తావని అడిగినప్పుడు పియనీస్ అండ్ రబ్బర్ ప్లాంట్స్ను నాటుతానని చెప్పాడు. మీలో చాలా మందికి రబ్బర్ ట్రీస్ గురించి తెలిసే ఉంటుంది. ఇక పియనీస్ అంటే అవి ఒక కైండ్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దేయున్కు ఈ 2 ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అంట. సో వీళ్ళిద్దరూ సేమ్ థింగ్ను ఇష్టపడుతున్నారని, అందువల్ల వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు. నెక్స్ట్ సిక్స్త్ ఎవిడెన్స్ వచ్చి జిమిన్ను తన ఫ్యూచర్ పెట్కి ఏం పేరు పెడతామని అడిగినప్పుడు గంగి అనే పేరు పెడతానని చెప్పాడు. ఈ నేమ్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. మన జిమిన్కు బోత్ డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే ఇష్టం. కొరియన్ లాంగ్వేజ్లో పప్పీను గంగాజీ అని అంటారు, క్యాట్ను గోయాంగి అని అంటారు. వీటి రెండింటిని కలిపి ఒక మిక్స్డ్ నేమ్ను ఫిక్స్ చేస్తే అది గంగ్యాంగి అవుతుంది. దేయున్ను తన IG స్టోరీలో మీకు డాగ్స్ అంటే ఇష్టమా లేకపోతే క్యాట్స్ అంటే ఇష్టమా అని అడిగినప్పుడు దేయున్ తనకు గంగ్యాంగి అంటే ఇష్టమని చెప్పింది. అంటే తనకు బోత్ డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే ఇష్టమని అర్థం. దేయున్ జిమిన్ తన ఫ్యూచర్ పెట్కు డిసైడ్ చేసిన నిక్నేమ్ను చెప్పినందువలన వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ సెవెంత్ ఎవిడెన్స్ వచ్చి దేయున్ October 13th డేట్ను హైలైట్ చేయడం. సేమ్ అదే రోజున దేయున్ ఇన్స్టాగ్రామ్లో Q&A సెషన్ స్టార్ట్ చేసింది. మన ఆర్మీస్కు October 13 స్పెషాలిటీ ఏంటో తెలుసు. అక్టోబర్ 13వ తేదీన మన బేబీ వచ్చి జిమిన్ యొక్క బర్త్డే. నెక్స్ట్ ఎయిత్ ఎవిడెన్స్ వచ్చి BTS వారి జాస్మిల్ ఒలింపిక్ స్టేడియం లాస్ట్ డే కాన్సర్ట్ రోజున దేయున్ తన IG స్టోరీలో జాస్మిల్ దగ్గర ఉన్న ఒక హోటల్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో దేయున్ జిమిన్ కోసం BTS కాన్సర్ట్కు వెళ్ళిందని చెప్తున్నారు. నెక్స్ట్ నైన్త్ ఎవిడెన్స్ వచ్చి కమెడియన్ జోసెహో వీళ్ళిద్దరిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం.
జోసేహో బీటీఎస్లో ఓన్లీ జిమిన్ మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు. సేమ్ అదే పర్సన్ దేయున్ను కూడా ఫాలో అవుతారు. అంతేకాక జిమిన్ అండ్ దేయున్ ఒకే బొమ్మ అయిన పీనట్ క్యారెక్టర్స్ దగ్గర ఫొటోస్ తీసుకున్నారంట. బట్ సేమ్ టైంలో కాదు. నెక్స్ట్ 10th ఎవిడెన్స్ కూడా ఇలాంటిదే. యాక్ట్రెస్ లీ సుజీ బోత్ జిమిన్ అండ్ దేయున్కు మంచి ఫ్రెండ్. తను వీళ్ళిద్దరిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. నెక్స్ట్ 11th ఎవిడెన్స్ వచ్చి దేయున్ 5 అనే నెంబర్ మీద కాఫీ షాప్ ఓపెన్ చేయడం. దేయున్ ఒక కాఫీ షాప్ ఓపెన్ చేసింది. దాని పేరు ఫ్లాట్ 5 కాఫీ. 5 అనే బిగ్ నెంబర్ ముందు నిల్చొని ఫోటో తీసుకుంది. దీనికి జిమిన్కి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. బీటీఎస్ మెంబర్స్ను ఓల్డెస్ట్ టు యంగెస్ట్ ఆర్డర్లో చూస్తే జిమిన్ 5th ప్లేస్లో ఉంటాడు. సో అందుకని దేయున్ 5 అనే నెంబర్ను చూస్ చేసుకుందని చెప్తున్నారు. రూమర్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటి రీజన్స్ చాలా బాగా దొరుకుతాయి. బహుశా అందుకేనేమో రోజుకి ఒక కొత్త డేటింగ్ రూమర్ను క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అయిన 12th ఎవిడెన్స్ వచ్చి వీళ్ళిద్దరు మల్టిపుల్ టైమ్స్ సేమ్ నెక్లెసెస్ వేసుకోవడం. ముందు చెప్పినట్టు యాక్సెసరీస్ ఇద్దరి కోసం మాత్రమే తయారు చేయరు. సేమ్ అలాంటివి చాలా మంది వద్ద ఉంటాయి. అలా జిమిన్ వేసుకున్న చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ను త్రూ అవుట్ ద వరల్డ్ చాలా మంది వేసుకుంటారు. సో దాని అర్థం జిమిన్ వాళ్ళందరితో డేటింగ్ చేస్తున్నాడనా? అబ్సల్యూట్లీ నో. ఏదో యాక్సిడెంటల్గా ఇలాంటి థింగ్స్ జరుగుతుంటాయి. మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తే అవి ఈరోజు ఇంత వైరల్ టాపిక్గా మారవు. లేదని వాటిని చూస్తుంటే ఇటు మనకి అటు ఐడల్స్కు ఇద్దరికి స్ట్రెస్ఫుల్ ఇష్యూలా మారిపోతాయి. అందులోని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన వ్యక్తి పేరు కూడా తెలియదు. ఏదో అనానిమస్ నెటిజన్ ఇదంతా చేశారు. ఈ న్యూస్ చదివిన తర్వాత ఆర్మీస్ ఆ వ్యక్తిపై చాలా కోప్పడ్డారు. జస్ట్ ఒక ఆర్టికల్తో 2 persons డేటింగ్ నిజమైతే ఇప్పటికీ బీటీఎస్ వారి డేటింగ్పై 100 of ఆర్టికల్స్ ఉన్నాయి. సో మీరు వాటిని ఎక్కువగా పట్టించుకోకండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే జిమిన్ అండ్ బిగ్ హిట్ వారి మనకు స్వయంగా చెప్తారు. మీకు ఈ 12 ఎవిడెన్సెస్ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.